మగవాళ్లలో వారికోసీల్ అన్న సమస్య ఉంటే ఖచ్చితంగా వీర్య కణాల సమస్య ఉన్నట్టేనా? నేను డాక్టర్ వై సృజన్, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, విశాఖపట్నం. వారికోసీల్ అని ఒక సమస్య మగవాళ్ళలో అప్పుడప్పుడు కనిపిస్తున్నాయి. ఇందులో దీని అర్థం ఏంటంటే, మీ తాలూకా టెస్టిస్ బీజాలు ఉంటాయి కదా, దాని చుట్టుపక్కల బ్లడ్ వెసల్స్ ఉంటాయి, వెయిన్స్ అన్నమాట, దానికి బ్లడ్ సప్లై చేస్తాయి. అప్పుడప్పుడు అవి వాచిపోతాయి, వాపు వస్తుంది వాటిల్లో. ఆ వాపుని మనం వారికోసీల్ అని, దానికి రకరకాల గ్రేడ్స్ ఉంటాయి, గ్రేడ్ 1, 2, 3, 4 అని. అవి వాచిపోవడం వల్ల మీకు వచ్చే సమస్య ఏంటి? సాధారణంగా బీజాలు అన్నవి కొంచెం తక్కువ టెంపరేచర్ లో ఉండాలండి. ఇప్పుడు మన బాడీ టెంపరేచర్ 37 డిగ్రీస్ ఉంటే బీజాలు దానికన్నా 1-2 డిగ్రీలు తక్కువ ఉంటేనే స్పర్మ్స్ ఫార్మ్ అవ్వడానికి అనుకూలంగా ఉంటుంది. వాటికి వేడి పెరిగిపోతే మీకు స్పర్మ్ తాలూకు క్వాలిటీ, క్వాంటిటీ, స్పీడ్ అవన్నీ కొంచెం ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు బీజాల చుట్టుపక్కల ఉన్న ఈ బ్లడ్ వెసల్స్ కొంచెం వాపు ఉన్నాయంటే బ్లడ్ ఎప్పుడు వెచ్చగా ఉంటుంది. ఆ వెచ్చగా ఉన్న బ్లడ్ కంటిన్యూస్ గా దాని చుట్టూ సర్క్యులేట్ అవుతుంటే టెంపరేచర్ కూడా బీజాలు పెరిగే అవకాశం ఉంటుంది. పెరగడం వలన వాటి తాలూకా క్వాలిటీ, క్వాంటిటీ అండ్ దెన్ వాటి తాలూకా ఆకారం కూడా మార్పు చెందే అవకాశం ఉండొచ్చు. కానీ వారికోసిల్ ఉన్న ప్రతి వాళ్ళకి ఖచ్చితంగా స్పర్మ్ సమస్య వస్తాదా అని మీరు అడిగితే ససేమరా కాదండి. వారికోసిల్ ఉన్న తర్వాత మీకు అలా ఉందని అనిపించినా, ఎవరైనా మీకు డయాగ్నోస్ చేస్తే ఫస్ట్ చేయాల్సింది మీరు వెళ్ళి స్పర్మ్ టెస్ట్, సెమెన్ అనాలిసిస్ చేసుకోవాలి. చేసుకొని అది నార్మల్ గా ఉందంటే మీ చుట్టుపక్కల ఉన్న వారికోసీల్ మీ తాలూకు స్పర్మ్ ఎఫెక్ట్ చేయట్లేదు, బాగున్నట్టే. సో మీరు వరి అవ్వాల్సిన పని లేదు. సో వారికోసీల్ కి ఎప్పుడు ట్రీట్ చేస్తామంటే అది స్పర్మ్ ని ఎఫెక్ట్ చేస్తేనే ట్రీట్మెంట్ దానికి అవసరం అండి. అది ఎఫెక్ట్ చేయటం లేదు అంటే మాత్రం దాన్ని వదిలేసేయచ్చు. అది సో నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఈ వారికోసీల్స్ అనేవి ట్రీట్మెంట్ లోకి మీకు వస్తే దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? ఈ వారికోసీల్ ట్రీట్మెంట్ కి మనకి లాప్రోస్కోపీ పద్ధతి, మైక్రోసర్జికల్ పద్ధతి, ఇలా రకరకాలు ఉంటాయండి. అందులో మైక్రోసర్జికల్ పద్ధతి వాటిలో చేసుకున్నట్లయితే మనం దాన్ని టైడ్ ఓవర్ అయ్యి మనకి స్పర్మ్ క్వాలిటీ పెరిగే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు అది సెట్ అయితే మీకు అప్పుడప్పుడు న్యాచురల్ గా కూడా కన్సీవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఐవీఎఫ్ అలాంటివి కూడా మీకు అవసరం ఉండదు. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీకు వారికోసీల్ అని వచ్చినట్లయితే ఫస్ట్ మీరు సెమెన్ అనాలిసిస్ చేయించుకోండి. అందులో తేడా ఉంటేనే మీరు వారికోసీల్ కి సర్జరీ కానీ ట్రీట్మెంట్ కానీ తీసుకుంటే మీకు బెనిఫిట్. మీకు సమస్య లేనప్పుడు, సంతానం లేని సమస్య లేనప్పుడు వారికోసీల్ ఉత్తినే ట్రీట్ చేయడం వలన వచ్చే బెనిఫిట్ మీకు ఏమీ ఉండకపోవచ్చు. థ్యాంక్ యూ.